ఎన్నికల పోస్టల్ బ్యాలెట్స్ లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. మెజారిటీ డివిజన్లలో బీజేపీకి అత్యధిక పోస్టల్ బ్యాలెట్ ఓట్లు దక్కాయి. టీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంది. మా కరెస్పాండెంట్ విక్రమ్ లైవ్ లో ఉన్నారు బీజేపీ కార్యాలయం దగ్గర మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. విక్రమ్, ఏంటి బెటర్ గా కోఆర్డినేట్ చేసుకున్నారా బీజేపీ వాళ్ళు? కాస్త పోస్టల్ బ్యాలెట్లలో ఆధిక్యం కనిపిస్తోంది. నిజంగా బిందు చూసుకోవచ్చు, పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ చాలా చోట్ల కూడా ముందంజలో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే ఈ ట్రెండ్ కంటిన్యూస్గా దుబ్బాకలో చూసాము. పోస్టల్ బ్యాలెట్ నుంచి కూడా బీజేపీ ముందంజలో కనిపించింది దుబ్బాకలో. అదే రకమైన ఫలితాలు వస్తాయని చెప్పి బీజేపీ ఆశిస్తున్న పరిస్థితి ఉంది. అయితే 2016లో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే బీజేపీకి అప్పట్లో కేవలం 3,46,253 ఓట్లు మాత్రమే వచ్చాయి. అప్పట్లో 10.3% ఓట్లు మాత్రమే 2016లో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రావడం జరిగింది. అంటే కాంగ్రెస్ కంటే ఒక 0.1% కూడా తగ్గడం జరిగింది. ఇక్కడ ఈసారి 2020లో జరుగుతున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ చాలా చోట్ల కూడా గతం కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తామని చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు, దుబ్బాక ఎన్నిక బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. అదే ఉత్సాహంతో ముందుకు వెళ్ళినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్ర మంత్రులు చాలా వరకు పర్యటించి ప్రచారం నిర్వహించారు. అదే ఉత్సాహంతో ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాను కూడా బీజేపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో చూసుకుంటే టీఆర్ఎస్ చూసుకుంటే 14,68,618 ఓట్లు, అంటే అప్పట్లో 2016లో పోలైన ఓట్లలో 43.85% ఓట్లు సాధించి 99 స్థానాల్లో విజయం సాధించగా బీజేపీ కేవలం 3,46,253 ఓట్లు సాధించి కేవలం 10.3% ఓట్లను మాత్రమే అప్పట్లో సాధించి కేవలం 4 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈసారి ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం, బ్యాలెట్ ఓట్లను పరిశీలిస్తే ఒక్కసారిగా బ్యాలెట్ ఓట్లన్నీ కూడా ఎక్కువగా చాలా చోట్ల కూడా బీజేపీకి ఎక్కువగా పోలైన పరిస్థితి అయితే ఉంది. కొన్ని చోట్ల మాత్రం తిరస్కరణకు గురైన ఓట్ల సంఖ్య కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చాలా వరకు తిరస్కరణకు గురయ్యాయి. మిగతా చోట్ల మనం చూసుకుంటే పోలింగ్ సరళి ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 10:30-11 గంటల ప్రాంతంలో పూర్తి స్థాయిలో మొదటి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదట చూసుకోవచ్చు, 14 రౌండ్లలో 14 టేబుల్లు వేసి 14 టేబుల్లలో ఒక్కో టేబుల్ దగ్గర 1000 ఓట్లను లెక్కిస్తారు. 14 టేబుల్లకు సంబంధించి 14,000 ఓట్లు మొదటి రౌండ్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. అయితే బ్యాలెట్ పేపర్ మీద చూసుకుంటే ఒక పెన్ మార్కు, ఒక ఇంకు గుర్తు కాకుండా పెన్ మార్కు ఏది ఉన్నా కూడా ఆ ఓటును పరిగణలోకి తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు బీజేపీ దీని మీద సవాల్ చేస్తూ కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. దీని మీద కోర్టు ఎలాంటి డైరెక్షన్స్ ఉందా అని చెప్పి బీజేపీ చాలా ఆశలు పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్ని డివిజన్లు కైవసం చేసుకుంటాం ధీమాతో ఉంది. అంటే మేయర్ పీఠం సెకండరీ, కానీ ఇప్పుడు ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది కదా బీజేపీ. ఎన్ని స్థానాలు రావాలనుకుంటోంది? ఖచ్చితంగా బీజేపీ మనం చూసుకోవచ్చు, చాలా గతంతో కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తాము, మేయర్ పీఠమే లక్ష్యంగా పనిచేశామని చెప్పి బీజేపీ చెప్తుంది. అయితే టీఆర్ఎస్ తో పోలిస్తే గతంతో పోలిస్తే చాలా మెజారిటీ సీట్లు సాధిస్తామనే చెప్తుంది తప్ప ఇన్ని పకడ్బందీగా ఇన్ని సీట్లు వస్తాము పక్కాగా అని బీజేపీ చెప్పలేకపోతుంది. చాలా చోట్ల కూడా గట్టి పోటీ ఇచ్చింది. ఓట్ షేరింగ్ చూసుకుంటే గతంలో కేవలం 3 లక్షల చిల్లర ఓట్లు మాత్రమే సాధించగలిగింది. ఈ ఓట్ షేరు దాదాపుగా టీఆర్ఎస్ తో పోటాపోటీగా వస్తామని చెప్పి సీట్లు కాదు ఓట్ల శాతాన్ని మెరుగుపరుచుకుంటామని చెప్పి బీజేపీ చెప్తున్నాం. గతంలో సీట్లు కేవలం 4 మాత్రమే సంపాదించిన పరిస్థితిలో ఉంది. ఈసారి ఆ సంఖ్యను చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మెజారిటీ సీట్లు మనం మిగతా సర్వేలన్నీ చూసుకుంటే కూడా బీజేపీ ఓట్ షేర్ చాలా సాధించే అవకాశాలు ఉన్నట్టు స్పష్టంగా చెప్తుంది. బీజేపీ టార్గెట్ 2023లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ గ్రేటర్ ఎన్నికలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని భావిస్తుంది. దుబ్బాక విజయం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. అదే ఉత్సాహంతో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పనిచేశారు. మనం చూసుకోవచ్చు, మేనిఫెస్టో విడుదల నుంచి కూడా చూసుకుంటే మేనిఫెస్టోను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విడుదల చేయగా ఆ తర్వాత ప్రకాష్ జవదేకర్ కేంద్ర మంత్రి టీఆర్ఎస్ ప్రభుత్వంపై 60 తప్పుల పాలన అంటూ ఒక ఛార్జ్ షీట్ కూడా విడుదల చేయడం జరిగింది. మరో మంత్రి స్మృతి ఇరానీ వచ్చి టీఆర్ఎస్
ప్రభుత్వ పాలనలో తప్పిదాలన్నింటినీ కూడా ఎండగట్టిన పరిస్థితి. అదేవిధంగా అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లాంటి నేతలంతా కూడా వచ్చి హైదరాబాద్ నగర వీధుల్లో ప్రచారం చేయడం జరిగింది. ఇదంతా కూడా బీజేపీ చాలా వరకు అనుకూలిస్తుంది. ఖచ్చితంగా విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడే ఉండి పూర్తి స్థాయిలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నుంచి కూడా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ముషిరాబాద్ ఈ ప్రాంతంలో పూర్తిగా గట్టి పట్టున్న నేత. దీంతో ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఎల్బీ నగర్, గ్రేటర్ హైదరాబాద్ లో కలవక ముందు చూసుకుంటే ఎల్బీ నగర్ మున్సిపాలిటీ బీజేపీ మున్సిపల్ చైర్మన్ గా అక్కడ ఉండేది. అదేవిధంగా గడ్డియన్నారం మున్సిపాలిటీలో కూడా పూర్తి స్థాయిలో బీజేపీ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చాలా గట్టిగా గతంలో ఉండేది. గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ ఏర్పాటు తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు మున్సిపల్లో విలీనం తర్వాత మొదటిసారి తెలంగాణ ఏర్పాటు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అన్ని స్థానాల్లో కూడా గెలుపొందడం జరిగింది. అయితే మేము గతంలో తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో సంబంధించి చూసుకుంటే ఎల్బీ నగర్, గడ్డియన్నారం, మల్కాజ్గిరి మున్సిపాలిటీల్లో ఖచ్చితంగా బీజేపీ చాలా గట్టి పట్టుంది. అదే పట్టును ఈసారి కొనసాగిస్తాము, ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. బిందు. రైట్ విక్రమ్. రైట్, పోస్టల్ బ్యాలెట్లలో మెజారిటీ బీజేపీకే వచ్చిన పరిస్థితి కనబడుతోంది. టీఆర్ఎస్ వర్గాలు ఈ అంశంపైన ఎట్లా చూస్తున్నాయి? మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ తెలంగాణ భవన్ దగ్గర లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సాయి కిరణ్, 49కి పైగా బీజేపీ పోస్టల్ బ్యాలెట్లలో లీడ్లో ఉంది డివిజన్స్లో. ఎలా చూస్తున్నాయి టీఆర్ఎస్ వర్గాలు? కాసేపటి క్రితం కవిత కూడా మాట్లాడారు, 99 పైనే వస్తాయని ఆవిడ అంటున్నారు. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? బిందు, అంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మాత్రం మొత్తం ఎంటైర్ ఈ మొత్తం డివిజన్ల 150 డివిజన్లకు సెంచరీ కొడతాం ఖచ్చితంగా అని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీ కాన్ఫిడెంట్గా ఉంది. ఎక్సఫిషియో సీట్లను ఉపయోగించకుండానే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ అవతరిస్తుందని చెప్పి కూడా టీఆర్ఎస్ వర్గాలు ఇప్పటివరకు కాన్ఫిడెన్స్గా ఉన్నాయి. ఇప్పటివరకు కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంటర్నల్గా చేసుకున్నటువంటి సర్వే కావచ్చు, నిన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లలో కూడా దాదాపు 82కు పైగానే అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చినటువంటి పరిస్థితి. సో అదే కాన్ఫిడెన్స్తో టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇంకా అంతకుమించి ఎగ్జిట్ పోల్స్కి మించే టీఆర్ఎస్ పార్టీ 100 స్థానాలు సాధిస్తుందని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు కౌంటింగ్కు సంబంధించి కూడా ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఇప్పటికే నిన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఏజెంట్లకు వీళ్ళందరూ కూడా కఠినమైనటువంటి శిక్షణ ఇచ్చింది. ఎక్కడ కూడా బ్యాలెట్ ఓటింగ్ విధానం జరిగింది కాబట్టి అక్కడ అవకతవకలు జరగకుండా ఖచ్చితంగా అక్కడ కొంత కాన్ఫిడెంట్గా ఉండే వాళ్ళనే కూడా అక్కడ ఏజెంట్లుగా కూడా అక్కడ దించినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా ఒక 10 మంది ఎక్స్పీరియన్స్డ్ సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ నేతలతో కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వాళ్ళతో కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే 150 డివిజన్లలో కౌంటింగ్కి సంబంధించి ఏదైనా తప్పులు దొరికినా కూడా వాళ్ళకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ కమిటీ ద్వారా కూడా అటు ఎన్నికల సంఘంతో కూడా రెక్టిఫై చేసుకునే విధంగా కూడా ఒక కమిటీ కూడా ఆల్రెడీ పనిచేస్తుంది. మొత్తం మీదనైతే ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ సంబంధించి రిజల్ట్స్లో మాత్రం 100 పైగా స్థానాలు కొడతామని అయితే కాన్ఫిడెన్స్ ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో వస్తున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం అయితే అంతా పోస్టల్ బ్యాలెట్ బీజేపీకి అనుకూలంగా వస్తుంది. బట్ ఏదైతే మొదటి రౌండ్ స్టార్ట్ అవుతుందో బ్యాలెట్ కౌంటింగ్ అనేది అదంతా కూడా టీఆర్ఎస్కే అనుకూలంగా ఉంటుంది. ఏదైతే పేదలు కావచ్చు, అటు బస్తీలలో కావచ్చు, మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు, అటు అన్ని వర్గాల వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారని చెప్పి కూడా ప్రస్తుతం వాళ్ళంతా కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకా కాసేపట్లో మరి ట్రెండ్ మొదలవుతుంది కాబట్టి దాన్ని బట్టి ఇక టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది మాత్రం మనం చూడాల్సి వస్తుంది. బిందు. రైట్ సాయి కిరణ్. రైట్, ప్రస్తుతానికైతే పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు మాత్రమే మనం చూస్తున్నాం. ఫస్ట్ రౌండ్ ఇంకా మొదలు కాలేదు. ఈ బ్యాలెట్ పేపర్లని కట్టలుగా కడుతున్నారు లోపల కౌంటింగ్ సిబ్బంది. మా కరెస్పాండెంట్ అశోక్ ఉన్నారు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కౌంటింగ్ సెంటర్ దగ్గర. చెప్పండి అశోక్, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? బిందు, మొత్తానికైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లో న్యూ సీటులో మాత్రం బీజేపీ హవా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పాత బస్సు విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ పాత బస్సులో ఎంఐఎం హవా స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనూ ఇక్కడ 6 డివిజన్లో కౌంటింగ్ జరుగుతుంది. ఫలక్నామా, నవాబ్ సాహెబ్ కుంట, దూద్బౌలి, జహనుమా, రసూల్పుర, కిషన్ బాగుల్లో సంబంధించినటువంటి డివిజన్లకు సంబంధించినటువంటి ఇప్పుడైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే పూర్తయింది. అయితే ఈ 6 డివిజన్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించినటువంటి ఎంఐఎం
స్పష్టంగా మెజార్టీ కనిపిస్తుంది. ఫలక్నామాలో చూసుకున్నట్లయితే 2 పోస్టల్ బ్యాలెట్ ఉంటే ఈ 2 కూడా మజ్లిస్కు పడ్డటువంటి పరిస్థితి ఉంది. నవాబ్ సాహెబ్ కుంట డివిజన్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం 4 పోస్టల్ బ్యాలెట్లు ఉండగా 3 మజ్లిస్ పడ్డాయి, ఒకటి మాత్రం రిజెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. దూద్బౌలికి చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం 4 పోస్టల్ బ్యాలెట్లు ఉండగా 3 మజ్లిస్ పార్టీకి పడగా 1 టీఆర్ఎస్కి పడ్డటువంటి పరిస్థితి ఉంది. జహనుమాలో కేవలం ఒకే ఒక పోస్టల్ బ్యాలెట్ ఉంది, అది కూడా మజ్లిస్కి పడ్డటువంటి పరిస్థితి ఉంది. రసూల్పురాలో చూసుకున్నట్లయితే మొత్తం 4 పోస్టల్ బ్యాలెట్లు ఉండగా 4కి 4 కూడా ఎంఐఎం ఖాతాలో పడ్డటువంటి నేపథ్యం ఇక్కడ ఉంది. అయితే కిషన్ బాగ్లో చూసుకున్నట్లయితే కిషన్ బాగ్లో కొంతమేర 3 మజ్లిస్ పార్టీకి పడగా 2 బీజేపీకి 1 టీఆర్ఎస్ పడ్డటువంటి పరిస్థితి ఉంది. అయితే కొత్త న్యూ సిటీలో బీజేపీ హవా కొనసాగుతున్నప్పటికీ పాత బస్సులో మొత్తం పూర్తిగా ముస్లిం ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా వన్ సైడెడ్ ఎంఐఎం సంబంధించి పోస్టల్ బ్యాలెట్లో కూడా అక్కడ ఆధిక్యం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నవాబ్ సాహెబ్ కుంటలో బీజేపీ క్యాండిడేట్ లేకపోవడంతో ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్లు కూడా పూర్తిగా ఎంఐఎం పడ్డటువంటి పరిస్థితి ఉంది. మిగతా డివిజన్లు కూడా పూర్తిగా ఎంఐఎం ఖాతాలో పడ్డటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించినటువంటి అయితే లెక్కింపు అయితే పూర్తయింది. ప్రస్తుతం ఎక్కడైతే డివిజన్ల వారీగా 14 కౌంటింగ్ హాళ్లలో ఒక్కొక్క కౌంటింగ్ హాల్ టేబుల్ మీద దాదాపు 1000 ఓట్లకు సంబంధించి కట్టలు కడుతున్నాయి. కట్టలు కట్టిన తర్వాత పూర్తిగా డ్రమ్ములో వేసి ఓట్లను మొత్తం కలుపుతారు. అయితే ఏ పోలింగ్ కేంద్రంలో ఎన్ని ఓట్లు లెక్కైంది అంటే పూర్తిగా లెక్క సరి చూసుకున్న తర్వాత ఏమన్నా ఎక్కువ తక్కువ వచ్చినాయని చెప్పేసి అధికారులు చూసిన తర్వాత మొత్తం లెక్కింపు ప్రారంభం కాబోతుంది. మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. మొదటి ఫలితం రౌండ్ ఫలితం రావడానికి మాత్రం 11:30-12 మధ్యలో మొదటి రౌండ్ ఫలితం వస్తుంది అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అశోక్, ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్న ఈ 43 డివిజన్లకు సంబంధించి లాస్ట్ టైం ఎడ్జ్లోనే ఎంఐఎం కొన్ని సీట్లు కోల్పోయిన పరిస్థితి. సో ఈసారి నంబర్ కానీ ఓట్ షేర్ కానీ పెరిగే అవకాశాలు ఎంతవరకు కనబడుతున్నాయి ఎంఐఎంకి? అయితే ఖచ్చితంగా ఎంఐఎం బీజేపీ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్వాన్ కావచ్చు, చాంద్రాయన్ గుట్ట, ఇటు చూసుకున్నట్లయితే పురాణపూల్, బేగం బజార్ లాంటి ప్రాంతాల్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ప్రధానంగా అక్కడ చూసుకున్నట్లయితే సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు కీలక నేతల్ని కూడా అక్కడ ప్రచారంలోకి రంగంలోకి దింపింది. గతంలో కేవలం కొద్ది ఓట్ల తేడాతోటి ఎంఐఎం గెలుచుకున్నటువంటి స్థానాలు ఏవైతుందో దాని మీద బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టడంతో అక్కడ టగ్ ఆఫ్ వార్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈసారి పాత బస్సులో ఎంఐఎం ఖాతాలో పడేటువంటి ఏదైతే తక్కువ ఓట్లతో గెలిచినటువంటి స్థానాల్లో బీజేపీ ఈసారి జెండా ఎగరవేస్తామని చెప్పేసి పదే చెప్తుంది. ఆ నేపథ్యంలోనే ఆ ప్రచారం కూడా హోరాహోరీ సాగినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎంఐఎం ఏదైతే ఆశలు పెట్టుకుందో ఆ ఆశల్ని సీట్లను తగ్గిస్తామని చెప్పేసి కూడా బీజేపీ చెప్తున్నటువంటి నేపథ్యంలో పురాణపూల్ కావచ్చు, ఇటు బేగం బజార్, కార్వాన్, చాంద్రాయన్ గుట్ట పరిస్థితుల్లో డివిజన్లో మాత్రం బీజేపీ ఈసారి గెలవబోతుందని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా డంకా మోగించి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రచారంలో అక్కడ ఉన్నటువంటి సర్వే రిపోర్ట్స్ కూడా నిన్న కొన్ని సర్వే సంస్థలు చెప్పినటువంటి సర్వే రిపోర్ట్స్లో కూడా బీజేపీ ఖాతా తెరవబోతుంది. ఓల్డ్ సిటీలో ఖచ్చితంగా 2 నుంచి 3 స్థానాలు గెలవబోతుందని చెప్పేసి కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్ని స్థానాలు వస్తాయనేది మాత్రం కొంత ఉత్కంఠత కనిపిస్తుంది. బిందు. రైట్ అశోక్, థ్యాంక్ యూ. ఇక ఏవీ కాలేజ్ కౌంటింగ్ సెంటర్ దగ్గర మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి ఉన్నారు. ఇక్కడ ముషీరాబాద్ డివిజన్ కి సంబంధించిన కౌంటింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. చెప్పండి కిరణ్ భూపతి. బిందు, ఇప్పటికే ముషీరాబాద్ సర్కిల్ కు సంబంధించి 6 డివిజన్లలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఉదయాన్నే పోస్టల్ బ్యాలెట్లు లెక్కించినటువంటి పరిస్థితి. పూర్తిగా అడిక్మెట్ పరిధిలో టీఆర్ఎస్ 3, తర్వాత కాంగ్రెస్ 1, బీజేపీకి 1 ఓటు కూడా రాలేదు. ముషీరాబాద్ కు సంబంధించి 3 పోస్టల్ బ్యాలెట్లు రాగా అందులో 3 కూడా చెల్లనివిగా పరిగణించారు. అంతేకాకుండా రామ్నగర్ లో టీఆర్ఎస్ 5, బీజేపీ 4, బోలక్పూర్ లో టీఆర్ఎస్ 1, బీజేపీ 2, గాంధీనగర్ లో టీఆర్ఎస్ 2, బీజేపీ 7, నోటాకు 1 వచ్చింది. కవాడిగూడలో టీఆర్ఎస్ 1, బీజేపీ 10, టీడీపీకి 1 వచ్చింది. మొత్తం చూసుకున్నట్టయితే 41 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. అందులో చెల్లనివి 3గా టీఆర్ఎస్ 12 వచ్చాయి, బీజేపీ 23, టీడీపీ 1, నోటా 1, కాంగ్రెస్ 1. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. దాదాపు 6 డివిజన్లు ఏవైతే ఉన్నాయో అడిక్మెట్ తో పాటు ముషీరాబాద్, రామ్నగర్, బోలక్పూర్, గాంధీనగర్ లో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ ముషీరాబాద్ లో హవా కొనసాగిస్తోంది. అటు టీఆర్ఎస్ మాత్రం 12 ఓట్లను మాత్రమే పోస్టల్ బ్యాలెట్ వచ్చాయి. అయితే కొంత లేట్ అయినప్పటికీ కూడా ఒక్కో రౌండ్ కు 14,000 ఓట్లు కౌంటింగ్ ను చేయాల్సి ఉండగా దాదాపు 2-3 రౌండ్లోనే ఇక్కడ ఉన్నటువంటి మొదటి ఫలితం కూడా రాబోయే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. నువ్వా నేనా అన్న హోరాహోరీగా జాగినటువంటి ఎన్నికల ప్రచారంలో అటు టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గానే ఈ ఫలితాలు కూడా ఉండబోతున్నాయి. ప్రధానంగా ఇటు ముషీరాబాద్ లో చాలా ప్రతిష్టాత్మకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ కావచ్చు, లేకపోతే సికింద్రాబాద్
సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఉన్నటువంటి అటు బీజేపీ అగ్రనేతలంతా రావటం, అంతేకాకుండా ముషిరాబాద్ జోన్లో దాదాపు అటు కవిత ప్రచారం చేయడం కావచ్చు, లేకపోతే ఇటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిత్యం కార్యకర్తలతోటి అందుబాటులో ఉంటూ ప్రచారం కొనసాగించినటువంటి పరిస్థితి. మధ్యాహ్నానికల్లా అటు మొదటి ఫలితం అయితే ముషిరాబాద్ కౌంటింగ్ సంబంధించి రాబోతా ఉంది. ఇప్పటికే ఆ కౌంటింగ్ ప్రక్రియనంతా కూడా చాలా బందోబస్తు నడుమ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే హైదరాబాద్ కమిషనర్ ఎవరైతే అంజన్ కుమార్ కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంతేకాకుండా 48 గంటల పాటు తాను కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది అంజన్ కుమార్. 48 గంటల పాటు ఏవైతే విజయోత్సవ ర్యాలీలు ఉంటాయో 48 గంటల పాటు చేయకూడదు, నిషేధిస్తున్నాము. ఖచ్చితంగా 48 గంటల తర్వాతే అప్లై చేసుకున్న వారికి విజయోత్సవ ర్యాలీలకు అనుమతిస్తాము. అలాంటి 48 గంటల లోపు కనుక రాజకీయ పార్టీలు ఏవైనా ఉంటే, ప్రచారాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి విజయోత్సవ ర్యాలీలకు సంబంధించి ప్రచారాలు చేసుకోకూడదని కూడా తాను ఇప్పటికే స్పష్టం చేయడం, గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేసి సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని కౌంటింగ్ సెంటర్ల వద్ద గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేశాము. కౌంటింగ్ ప్రక్రియ కూడా ఇంకా కొనసాగుతోంది. కేవలం 2-3 రౌండ్లలోనే ఇక్కడ ఉన్నటువంటి మొదటి ఫలితం అయితే రాబోతా ఉంది. కిరణ్ భూపతి, ఇప్పుడు ఎట్లాంటి ఆదేశాలు ఉన్నాయి ఇక్కడ ఉద్యోగులకి? ఇప్పుడు స్వస్తిక్ మార్క్ స్టాంప్ కాకుండా టిక్ ఉన్నా కూడా ఓటుగా పరిగణలోకి తీసుకోమన్న ఆదేశాలు ఉన్నాయా వీళ్ళకి? అంటే ప్రస్తుతానికి ఎందుకంటే అటు హైకోర్టులో జూమ్ ద్వారా ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాబోతా ఉంది కాబట్టి ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్లు అయితే లెక్కించడం జరిగింది. అటు కౌంటింగ్ సంబంధించినటువంటి అంశంలో కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఎలాంటి ఆదేశాలకి ఇంకా సిబ్బందికి అందలేదు. ఒకవేళ వస్తే మరొక 1-2 గంటల్లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటల కల్లా అటు ఏదైతే ఇప్పటికే బీజేపీ ఇచ్చినటువంటి టిక్ మార్క్ ఏదైతే పెన్ ద్వారా టిక్ చేసినటువంటి ఓట్లు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కౌంటింగ్ లోకి తీసుకోవాలని కూడా చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఆదేశాలు అయితే ఇక్కడ ముషిరాబాద్ కౌంటింగ్ సెంటర్ కి ఇంకా రాలేదు. వస్తే గనక ఖచ్చితంగా దానిపైన స్పష్టత అయితే మనకు కాసేపట్లోనే వచ్చే అవకాశం ఉంది. బిందు రైట్. ఇక విక్టోరియా మెమోరియల్ కాలేజ్ కొత్తపేట కౌంటింగ్ సెంటర్ దగ్గర మా కరెస్పాండెంట్ రమేష్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. ఇక్కడ 4 డివిజన్లకి సంబంధించి కౌంటింగ్ జరుగుతోంది. చెప్పండి రమేష్, పోస్టల్ బ్యాలెట్లో ఎన్ని కౌంట్ అయ్యాయి, ఇక్కడ ఏ పార్టీలకి ఎన్ని పోస్టల్ బ్యాలెట్స్ ఓట్లు వచ్చాయి, డీటెయిల్స్ ఏంటి? బిందు, మొత్తం మీద పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం సాధించని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి చెంపాపేట కానీ అదేవిధంగా వనస్థలిపురంలో చూసినట్లయితే ఎక్కువగా బీజేపీకి మొగ్గు సాధించడంతో ఇప్పుడు అభ్యర్థులు ఒక ఉత్కంఠ అయితే మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అనుకూలంగా బీజేపీ పార్టీకి రావడంతో కూడా అధికార పార్టీలో కాస్త టెన్షన్ అయితే నెలకొందని చెప్పవచ్చు. అయితే పోస్టల్ బ్యాలెట్లోనే ఎంప్లాయీస్ ఈ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు రావడం పట్ల జనరల్లో మిగతా వారి పట్ల ఎలా ఉందని ఒక ఆసక్తి మాత్రం నెలకొంది. మొదటి నుంచి కూడా చూసినట్లయితే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అధికార పార్టీకి బీజేపీకి పోటాపోటీగా ఎన్నికల ప్రచారం కూడా కొనసాగింది. ఇక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కానీ బండి సంజయ్ కానీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శివారు ప్రాంతాలు కావడంతో ఇటు నల్గొండ వైపు కానీ అదేవిధంగా అటు యాదాద్రి జిల్లాల సరిహద్దుల ప్రాంతాలు కావడంతో కూడా ఎక్కువ మొత్తంలో ఇక్కడ బీజేపీ ఫోకస్ పెట్టిందని చెప్పవచ్చు. ఇప్పుడు బీజేపీకి ఇక్కడ అనుకూలంగా రావడంతో ఒక చర్చ మాత్రం ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికీ పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు పూర్తయింది. అయితే మరి కాసేపట్లోనే ఇవన్నీ ఇప్పటికే చూసినట్లయితే ఏజెంట్ల సమక్షంలో బండల్స్ మాత్రం కట్టుకుంటున్నారు. దాదాపు ఒక 2 గంటల వరకు కూడా మనకు తొలి ఫలితం అనేది ఇంకా నమోదు కాదు. 11 గంటల తర్వాతనే ఫలితం అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూసాం, ఈవీఎంలో చూసినట్లయితే ఎప్పటికప్పుడు రౌండ్ వారీగా 15 నిమిషాల్లోనే ఫలితం వచ్చేది. ఇప్పుడు బ్యాలెట్ పద్ధతిలో కావడంతో కూడా పోస్టల్ బ్యాలెట్ మాత్రం ఈజీగా ఒక 15-20 నిమిషాల్లోనే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయింది. కానీ మొత్తం మీద ఫలితాలు రావాలంటే దాదాపు ఇంకా 2 గంటలు వేచి ఉండాల్సిందే. కానీ ఈ 2 గంటల సమయంలో బీజేపీ మాత్రం నిన్న చూసినాం మనం ఎగ్జిట్ పోల్స్ లో చూసినట్లయితే అధికార పార్టీకి పూర్తిగా 80కి పైగా స్థానాలు 70 నుంచి 80కి పైగా స్థానాలు వచ్చాయని చెప్పినారు. కానీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో చూసినట్లయితే ఇవి పోల్స్ ఎక్కడైతే ఉన్నాయో తక్కువ ఓట్లు అయినప్పటికీ కూడా ఏవైతే ఉన్నాయో తక్కువ ఓట్లు అయినప్పటికీ కూడా మెజార్టీ సాధించడం పట్ల ఇది దానిపై ప్రభావం చూపుతుందనే ఒక చర్చ అయితే మొదలైంది. మనం ఉన్నటువంటి డివిజన్లో చూసినట్లయితే చెంపాపేట, వనస్థలిపురం, లింగోజుగూడ, అస్తినాపూర్ ఈ 4 డివిజన్లకు సంబంధించి ఇక్కడ విక్టోరియా మెమోరియల్ స్కూల్లో లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద అడుగడుగున భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పోటాపోటీగా
ఎన్నికల ప్రచారం కొనసాగింది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఇద్దరు కూడా కాంగ్రెస్ నుంచి అధికార పార్టీలో చేరడంతో కూడా కాస్త క్యాడర్ కూడా ఇక్కడ ఓట్ల పరంగా ఓట్ల పోలరైజేషన్ లో కాస్త మార్పు కనిపించిందనే బీజేపీ దాన్ని అవకాశంగా తీసుకొని కూడా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పట్టు సాధించాలని చూసారు. కానీ అదే స్థాయిలో అధికార పార్టీ ఎవరైతుందో మంత్రి జగదీష్ రెడ్డిని పూర్తి స్థాయిలో ఇక్కడ ఇన్ఛార్జ్ గా నియమించి ప్రతి డివిజన్ లో అటు నాగోల్ కానీ హైత్ నగర్ కానీ వనస్థలిపురం జిల్లాకు చూసినట్లయితే ప్రతి డివిజన్లో ఇద్దరిద్దరు ఎమ్మెల్యేలను పెట్టి కూడా బలమైన పోటీ వచ్చింది. ఒకవేళ ఎక్కువగా బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోనే కనిపిస్తుంది. అయితే మొత్తం మీద పోటీ ఎలా ఉండబోతుంది అనేది మరి కాసేపట్లో తెరపడనుంది. ఏదేమైనా తొలి ఫలితాలు రావడానికి దాదాపు 2 గంటల సమయం పట్టే అవకాశం అయితే కనపడుతుంది. బిందు. రైట్, థ్యాంక్ యూ రమేష్.